17వ పాఠం ద్రౌపది మరి కర్ణుడు. ఆనందకరుణేశ్. ఈ మహాయుద్ధంలో ఎవ్వరూ కూడా తమ ఆత్మ ప్రణాళిక మార్గం నుంచి ప్రక్కకు తప్పుకోలేదు. ఇది నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉంది. లక్ష్మీదేవి. పాండవులు తమ ఆత్మ మార్గం నుంచి పక్కదారి పట్టలేదని నేను చెప్పలేదు. చాలామంది మానవులు చేసినట్లే వారు కూడా కొన్ని సమయాల్లో పక్కదారి పట్టారు. కానీ వాస్తవంగా యుద్ధం చేయటంతో సహా తీసుకున్న అన్ని పెద్ద నిర్ణయాలలో వారు నా సలహా తీసుకున్నారు. అదేవిధంగా కృష్ణుడు ఈ యుద్ధం చేయటానికి మార్గదర్శకత్వం వహిస్తాను అని అన్నప్పుడు యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆనందకరుణేశ్. అయితే ఈ మహాయుద్ధంలో అన్ని పాత్రలు కూడా ఎక్కువో తక్కువో పెద్ద నిర్ణయాలు తీసుకుని తమ ఆత్మ మార్గాన్ని అనుసరించారా? లక్ష్మీదేవి. అవును. ఒక యుద్ధానికి కథానాయకుడు అవ్వాల్సిన వాడు తప్ప. హాస్యపూత నవ్వు. పాండవ సోదరులకు తమ తల్లి చే వదిలివేయబడిన ఇంకొక జ్యేష్ఠ సోదరుడు కూడా ఉన్నాడు. ఆ బిడ్డను ప్రసవించినప్పుడు ఆమెకు వివాహం కాలేదు. ఆనందకరుణేశ్. ఓహ్, కర్ణుడా? లక్ష్మీదేవి. అవును. నూతన ఆత్మలైన మిగతా పాండవ సోదరుల మాదిరిగా కాకుండా కర్ణుడు ఎన్నో జన్మలకు ముందే భగవంతుడి నుండి వేరుపడ్డాడు. అది అతని ఆఖరి జన్మ. ఆ జన్మలో తన పూర్ణాత్మకు అధిరోహణ చెందడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అర్జునుడిని వివాహం చేసుకోకముందు అతనిని వివాహం చేసుకోవాలని చాలా కోరికతో ఉన్నాను. మేము అరణ్యవాసంలో ఉన్న ఒక సమయంలో నా భర్తలకు ఈ విషయాన్ని తెలియచేశాను కూడా. వారు దీనిని అర్థం చేసుకున్నారు. అందువల్ల ఇదేం రహస్యం కాదు. కానీ కర్ణుడు తన ఆత్మ మార్గానికి లోబడకుండా అహంతో స్పందించాడు. లేకపోతే ఆ రోజే కర్ణుడు దివ్య జ్ఞాన ప్రకాశం చెందేవాడు. ఆనందకరుణేశ్. ఏ రోజు? అది దుర్యోధనుడి సోదరుడు నన్ను కురుసభలోకి ఈడ్చుకువచ్చి 100 మంది మధ్య నన్ను వివస్త్రణ చేయాలని చూసిన రోజు. కృష్ణుడు నన్ను కాపాడుతాడని నాకు తెలుసు. అందుకే నేను కర్ణుడిని తప్ప మిగతా మగవారందరికీ ఆ అన్యాయానికి ఎదురు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాను. ఆ అన్యాయంలో కర్ణుడికి అధర్మానికి ఎదురుగా మాట్లాడే అవకాశం ఉంది. ఆనందకరుణేశ్. మీరు ఒకసారి కర్ణుడిని మీ స్వయంవరంలో పాల్గొనేందుకు అనుమతించినందువల్ల మీ అహంతో కర్ణుడిని సహాయం కోరలేదని కొంతమంది అనుకున్నారు. లక్ష్మీదేవి. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా పురాణాలు మార్చి చెప్పబడ్డాయి. కాలక్రమేణా కొత్త అధ్యాయాలను జోడించారు. కాలక్రమేణా జోడించినవన్నీ కూడా సత్యమని కాదు. నేను కృష్ణుడితో నిరంతర సంభాషణలో ఉండేదానిని. నేను కర్ణుడిని చూసినప్పుడు తనని సహాయం కోరవద్దని నా పూర్ణాత్మకు కృష్ణుడు సందేశం ఇచ్చారు. నేను సహాయం కోరుకోవటం వల్ల కాకుండా నన్ను అవమానిస్తున్న ఆ ఘట్టాన్ని చూసి కర్ణుడు తనంతట తానే తన ఆత్మ మార్గానికి జాగరూకత చెందవలసి ఉంది. నేను తనని పట్టించుకోనందువల్ల తన అహం దెబ్బతిని తన ఆదర్శప్రాయమైన జీవితంలోని ఆ ప్రతీకారం అనే బలహీన క్షణంలో ఒకప్పుడు తాను నన్ను ఎంతగా పొందాలనుకున్నాడో మర్చిపోయి నా అవమానాన్ని ప్రోత్సహించాడు. ఎందుకంటే కర్ణుడు తన ఆత్మ మార్గంలో కాకుండా అహంతో కూడిన మార్గంలో ఉండడానికి ఎంచుకున్నాడు. తన జీవితంలోని ఆ శుభ ముహూర్తంలో తను దివ్యజ్ఞాన ప్రకాశం చెందలేదు. దానితో కర్ణుడికి బదులుగా అర్జునుడు మహాభారతంలో కథానాయకుడు అయిపోయాడు. ఆనందకరుణేశ్. అయితే కర్ణుడు ఆ క్షణంలో నిజంగానే దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉండేవాడా? లక్ష్మీదేవి. అవును. తన అహం మార్గానికి కాకుండా ఆత్మ మార్గానికి లోబడి ఉన్నట్లయితే దివ్యజ్ఞాన ప్రకాశం పొందేవాడు. ప్రతి ఒక్క మానవుని జీవితంలో దివ్యజ్ఞాన ప్రకాశం సంభావ్యం అవ్వడానికి కొన్ని ప్రత్యేక క్షణాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ క్షణాలు సంభవిస్తాయని చాలామంది మాత్రమే గుర్తించగలరు. ఏది ఏమైనప్పటికీ ఈ క్షణాలు సంభవిస్తాయని చాలా కొద్ది మంది మాత్రమే
గుర్తించగలరు. ఆ రోజు ఏదో కీడు సంభవిస్తుందన్న భావనతోనే నిద్ర లేచాను. పాండవులు ఆ రోజు తమ సమస్తం కోల్పోతారని, అదేవిధంగా కొంతమంది నా మానాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. కానీ నేను రక్షింపబడతానని కూడా నాకు తెలుసు. నా క్రింది చక్రాలు ఉత్తేజమైనందువల్ల నాకు భయం కలగలేదు. దానికి బదులుగా కృష్ణుడి నుంచి మార్గదర్శకత్వం లభించటం వల్ల నేను ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకరికి ఆ క్షణాల్లో దివ్య జ్ఞాన ప్రకాశం లభిస్తుందని ఊహించాను. ఆ సభలో ఉన్న నా బంధువులు అందరి మధ్యలోకి నన్ను ఈడ్చుకొచ్చిన ఆ క్షణంలోనే ఆ వ్యక్తి నేను స్వయంవరంలోనే వివాహం చేసుకోవాలని గాఢంగా కోరుకున్న కర్ణుడు అని నాకు అర్థమయ్యింది. నన్ను వివస్త్రను చేసి అవమానించటం వల్ల కర్ణుడి మనస్సు కరిగి దుర్యోధనుడితో తనకున్న బంధాన్ని తెంచుకోవలసి ఉంది. ఆ దివ్య జ్ఞాన ప్రకాశం సంభవమయ్యే క్షణాల్లో నేను తనని స్వయంవరంలో పాల్గొనకుండా అడ్డుకున్నందుకు తాను నన్ను క్షమించి ఉండవచ్చు. మా ఆత్మ ఒప్పందం ప్రకారం క్షమాగుణాన్ని కర్ణుడు నేర్చుకోవలసి ఉంది. అందుకోసం తాను మరింత లోబడి ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆత్మ తన ప్రయాణం మొదట్లో మరి చివరిలో ఆత్మ మార్గం అహం మార్గం నుంచి ప్రక్కకు తొలగుతుంది. కర్ణుడు తన ఆత్మ ప్రయాణం ఆఖరిలో ఉన్నాడు. నా అవమానం తన ఆత్మను కుదిపివేసి తన అహాన్ని వదిలి నన్ను రక్షించడానికి తన ఆత్మ ప్రోత్సహించవలసి ఉంది. ఆనందకర్ణిస్: ఓ, అయితే కర్ణుడి గురించి ఎటువంటి ప్రతికూల ఆలోచనలు కానీ భావాలు కానీ మీకు లేవా? లక్ష్మీదేవి: నా క్రింది 3 చక్రాలు ఉత్తేజమయ్యి అమరికలో ఉన్నాయని చెప్పాను కదా. అందువల్ల నేను శూన్యతను రుచి చూసి నా భయాలను, అభద్రత భావాలను, మరి భావోద్వేగ అసమతుల్యతను వదిలేశాను. ఆ జన్మలో నేను అనాహత చక్రం ఉత్తేజం చేసుకునే స్థితిలో ఉన్నందువల్ల కర్ణుడి పట్ల నాకు ఎటువంటి ప్రతికూలత లేదు. నా భర్తలతో నా బంధం, నా భర్తలకు మరి కౌరవులకు మధ్య గొడవలు, పిల్లల్ని పెంచే బాధ్యత వల్ల ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం నాకు ఎక్కువ దొరకలేదు. లేకపోతే నా ఉన్నత చక్రాలు కూడా త్వరగా ఉత్తేజమయ్యేవి. ఆ జన్మలో కృష్ణుడి భక్తురాలిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అటువంటి నిర్ణయాలు తీసుకునే అన్ని సమయాల్లోనూ నేను ఆయనతో కలిసే ఉన్నాను. ఆనందకర్ణేష్: కర్ణుడు తన ఆహానికి లొంగినప్పుడు ఆ ఘటనలన్నీ కూడా వేరే విధంగా జరిగేవా? లక్ష్మీదేవి: నన్ను కురుసభలోకి ఈడ్చుకువచ్చినప్పుడు కర్ణుడికి కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ నేను తనని పట్టించుకోనందువల్ల తన పూర్ణాత్మ చెప్పింది వినకుండా తన అహం చేతిలో చిక్కుకుపోయాడు. తన పూర్ణాత్మ మార్గదర్శకులు కృష్ణుడు చూపిస్తున్న మార్గానికి తాను సిద్ధంగా ఉన్నట్లయితే, తన పూర్ణాత్మ మార్గదర్శకులు కృష్ణుడు చూపిస్తున్న మార్గానికి తాను సిద్ధంగా ఉన్నట్లయితే ఆ విలువైన క్షణాల్లో తాను ఎన్నో జన్మలుగా వెతుకుతున్నది పొందేవాడు. నేను అనుభూతి చెందుతున్న ఆ క్షణాలు తాను కూడా అనుభూతి చెందేవాడు. దానితో నాకు జరుగుతున్న అవమానాన్ని ఆపమని దుర్యోధనుడికి చెప్పేవాడు. దానితో దుర్యోధనుడు కోపోద్రిక్తుడై కఠినమైన మాటలతో కర్ణుడిని అవమానించేవాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం నశించేది. కర్ణుడికి చాలా ఆత్మాభిమానం ఉన్నందువల్ల చాలా ధైర్యంతో దుర్యోధనుడు ఇచ్చిన దానం మరి బహుమతులను తిరిగి ఇచ్చేసేవాడు. ఇలా చేయటంతో తన మొదటి చక్రంలో చిన్ననాటి నుంచి లోతుగా ఉన్న అభద్రతా భావం, నేను స్వయంవరంలో అవమానించానని 2వ చక్రంలో ఉన్న పగ, మరి 3వ చక్రంలో గాయపడిన తన అహం అన్నింటి నుంచి బయటపడేవాడు. ఆ తరువాత క్షణంలో తన క్రింది 3 చక్రాలు తెరుచుకుని అనాహత చక్రంతో అమెరికలో ఉండేవాడు. దానితో తాను శూన్యంలోకి మనోరహిత స్థితికి చేరుకుని దివ్య జ్ఞాన ప్రకాశం పొందేవాడు. ఆ క్షణంలో పాండవులు తన స్వంత సోదరులని కర్ణుడు తెలుసుకునేవాడు. ఆనందకర్ణిస్: అలా అయితే మహాభారతం వేరే విధంగా జరిగేదా? లక్ష్మీదేవి: కర్ణుడు పాండవుల వైపు ఉండటం తప్ప చాలా సంఘటనలు ఎక్కువో తక్కువో
అదేవిధంగా జరిగేవి. మహాభారత యుద్ధం 18 రోజులకు బదులుగా 11 రోజులే జరిగేది. కర్ణుడు పాండవుల వైపు యుద్ధం చేసి తన సోదరులకు అవసరమైనప్పుడు తోడుగా ఉండేవాడు. ఈ యుద్ధంలో ఎవరైతే ఉన్నారో వారిలో చాలామంది కలియుగంలో భవిష్యత్తు మానవ జన్మలోకి వచ్చారు. వారిలో చాలామంది కలియుగంలో భవిష్యత్తు మానవ జన్మలోకి వచ్చారు. అది వారి ఆత్మ ఎంచుకున్న మార్గం. ఆనందకరణేష్: మరి కర్ణుడు మీరు ఎలా ఉండేవారు? లక్ష్మీదేవి: కర్ణుడి దివ్యజ్ఞాన ప్రకాశం తర్వాత ఏదో ఒక సమయంలో అతనిపై ఉన్న నా ఆధ్యాత్మిక కోరికను తెలుసుకుని వారందరికీ దాని గురించి తెలియచేసేదాన్ని. ఆ తర్వాత కర్ణుడిని వివాహం చేసుకుని పాండవులతో ప్రేమను కొనసాగించేదాన్ని. కానీ అప్పటి నుంచి లైంగిక బంధం మాత్రం కేవలం కర్ణుడితోనే ఉండేది. కర్ణుడి దివ్య జ్ఞాన ప్రకాశం మరి అతనితో నా వివాహాన్ని పాండవులు చాలా గౌరవంతో మరి ప్రశంసతో చూసేవారు. నేను వారి ముందు ఉంచిన దాన్ని అంగీకరించేవారు. కర్ణుడు ఎంతో గొప్ప మరి ప్రకాశవంతమైన ఆత్మ. రామాయణంలో రాముడి పాత్ర ఏ విధంగా అయితే ఉండేదో మహాభారతంలో కర్ణుడి పాత్ర ఆ విధంగా ఉండేది. కర్ణుడు తన ఆత్మ మార్గంతో జీవించి ఉంటే పిల్లలు రాముడు సీత రాధాకృష్ణుల కథల వలె ద్రౌపది మరి కర్ణుడు యొక్క కథలను వినేవారు. కర్ణుడు నాతో ఉన్న తన ఆత్మ ప్రణాళికను గుర్తించటంలో విఫలమైనప్పటికీ ఒక ఆత్మ సహచరునిలో నాకు కావలసినవన్నీ కూడా తనలో ఉన్నాయి. పాండవ సోదరుల కన్నా తనకు మరింత దాతృత్వం, విధేయత, సత్యం, వీరత్వం, నైపుణ్యత మరి ధైర్యం ఉన్నాయి. తన తల్లి తనను వదిలేసిందని మరి స్వయంవరంలో పాల్గొనడానికి నేను తిరస్కరించానన్న బాధలను తన క్రింది 3 చక్రాలు మోస్తున్నాడు. ఈ తిరస్కారాలన్నీ తనను కొంగదీశాయి. దానితో దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆనందకరణేష్: ఇది చాలా ఆసక్తిగా ఉంది. తన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఆత్మజ్ఞానం విషయంలో కర్ణుడిని ఏ విధంగా చెప్పుకోవచ్చు? లక్ష్మీదేవి: నాకు అవమానం జరిగిన రోజు తన అంతరాత్మ చెప్పింది వినటం వల్ల పూర్ణాత్మ చెప్పింది వినాలన్న దానికి సూచికగా ఉండేవాడు. ఆనందకరణేష్: ఆహా! కర్ణ అంటే సంస్కృతంలో చెవి అని అర్థం. లక్ష్మీదేవి: తన పేరు మరి తాను ధరించే భారీ కుండలాలు తన ఆత్మ మార్గాన్ని గుర్తించడానికి ఉన్నాయి. కరుణతో అంతర్కరణంతో అంటే చెవితో వినాలని వివరిస్తాయి. ఆనందకరణేష్: అంతఃకరణంతో అంటే చెవితో వినాలని వివరిస్తాయి. ఆనందకరణేష్: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూర్వకాలంలో కరుణ అంటే దుఃఖం, కానీ తర్వాత రోజుల్లో కరుణ అంటే కరుణతో ఉండటం అని మారింది. లక్ష్మీదేవి: తనని అవమానించిన తన ఆత్మ సహచరురాలైన నా దుఃఖాన్ని కరుణతో విని నా పట్ల కరుణ కలిగి ఉండటమే కర్ణుడి ఆత్మ మార్గం. తన ఆత్మ మార్గంలో కర్ణుడు దుఃఖాన్ని కరుణగా మార్చుకునేవాడు. ఆనందకరణేష్: ఆహా! కరుణ అనే పదం కూడా నా ఆధ్యాత్మిక నామమైన కరుణేష్కి మూలం. దుఃఖం కరుణగా ఏ విధంగా పరివర్తన చెందుతుందో తెలియచేయగలరా? లక్ష్మీదేవి: క్షమాగుణం అనే భావంతో మీ మనస్సుని శూన్యం చేసుకోవటం ద్వారా దుఃఖాన్ని కరుణగా మార్చగలము. క్షమాగుణంతోనే కరుణ అన్న పదం దుఃఖం నుంచి కరుణగా మారింది. పరిణామ క్రమంలో ఈ అందమైన పదం వందల సంవత్సరాలుగా తప్పిపోయింది. ఆనందకరణేష్: మనం క్షమించకపోతే ఏం జరుగుతుంది? లక్ష్మీదేవి: క్షమాగుణం లేకపోతే మీకు దుఃఖం కలిగించిన వారి పట్ల ఆ దుఃఖం కోపం మరి ద్వేషంగా మారిపోతుంది. అవతలి వాళ్ళు అప్పటికప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ఆ బాధను కరుణగా మార్చుకుంటారా లేక కోపం మరి ద్వేషాన్ని పెంచుకుంటారా అన్నది మీ ఇష్టం. మీ అహం మార్గం నుంచి ఆత్మ మార్గం వైపు పరివర్తన చెందారంటే మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన క్షణాలను క్షమాగుణంతో లోబరిచారు. గతంలోని కొన్ని జన్మల్లో మీరు అహం మార్గాన్ని ఎంచుకున్నారు. ఈజిప్టులోని ఒక జన్మలో మీరు అహంతో గుడ్డివాడు అయ్యి చాలామంది స్త్రీలకు దుఃఖాన్ని కలిగించారు. ఆనందకరణేష్: మనస్ఫూర్తిగా క్షమించండి. లక్ష్మీదేవి: మీరు క్షమింపబడ్డారు. మనకందరికీ తెలియని కర్ణుడి ఆత్మ మార్గం ద్వారా ప్రతి ఒక్కరూ తమ అంతఃకరణంతో వినాలని
కరుణతో ఎదగాలన్న ప్రేరణ కలగాలని ఆశిద్దాం. ఉదారంగా క్షమించటం, మరి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పటం ద్వారా మనకు లభించే గొప్ప బహుమతి కరుణ, క్షమాగుణం అనేది మీ జీవితంలో కరుణతో ఎదగడానికి మార్గం. మీ నూతన జ్ఞానం ద్వారా స్త్రీలలోనే కాకుండా పురుషులలో కూడా గాయపడిన స్త్రీతత్వాన్ని స్వస్థత పరచాలని కోరుకుంటున్నాను. మనకు తెలియని కర్ణుడి ఆత్మ మార్గం సమస్త మానవాళిలో సాధికార స్త్రీతత్వాన్ని మేల్కొలిపి, ఆవేశంతో ఉన్న పురుషతత్వం క్షమాపణ కోరి, ఉల్లంఘనకు గురి అయిన స్త్రీతత్వం క్షమించి అవసరమైనప్పుడు హద్దులను కొనసాగించాలని ఆశిద్దాం. 18వ పాఠం మహాభారతం యొక్క గొప్ప పాఠాలు. ఆనందకర్ణేష్ తన ఆత్మ మార్గంలో జీవించినందుకు కర్ణుడి ఆత్మ మార్గంలో ఏం జరిగి ఉంటుందో ఆలోచిస్తుంటే నాకు సందిగ్ధత కలుగుతోంది. అన్ని పురాణాల కంటే కూడా ఈ పురాణం నాకు ఎక్కువ గందరగోళాన్ని కలిగిస్తోంది. మహాభారతంలోని ముఖ్యమైన పాఠం ఏమిటో తెలియచేయగలరా? లక్ష్మీదేవి: మహాభారతంలో ఒకటి కాదు, నేర్చుకోవాల్సినవి చాలా పాఠాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆత్మ మార్గానికి లోబడి ఉండాలి. మానవ జన్మలో ఆత్మ మార్గం మరి అహం మార్గం, ఆత్మ కాలచక్రం మొదట్లో మరి చివర్లో వేరుగా ఉంటూ మధ్యలో కలిసిపోతాయి. ఆత్మచక్రం మొదట్లో ఆత్మ పూర్తి కాంతితో ఉంటుంది. అహం జన్మించటం వల్ల అది చీకట్లోకి జారుకుంటుంది. చివరకు ఆత్మ కాలచక్రం చివర్లో కాంతి తిరిగి మొదలవుతుంది. కానీ అహం దానిని ముగియనివ్వకుండా అడ్డుకుంటుంది. దానితో ఆత్మ తిరిగి కాంతిలోకి చేరుకోవటం కష్టమవుతుంది. పాండవులు తమ మొదటి మానవ జన్మలో ఉన్నందువల్ల తమ అహం చీకట్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంది. శ్రీకృష్ణుడు మరి నేను వాళ్ళ ఆత్మ మార్గంలో ఉండడానికి సహాయపడ్డాం. దుర్యోధనుడు తన ఆత్మ కాలచక్రం మధ్యలో ఉన్నాడు. ఆయన అహం అతన్ని చీకట్లో ఉంచింది. కర్ణుడు తన ఆత్మ కాలచక్రం ఆఖరిలో ఉన్నాడు. కానీ అహం పూర్తిగా తొలగిపోలేదు. అందువల్ల తాను తిరిగి కాంతిని చేరుకోవటం అనేది తన భౌతిక మరణం వరకు ఆలస్యం అయింది. ఆనందకర్ణేష్ కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా కర్మను చేయటం అనేది మహాభారతం యొక్క ముఖ్యమైన పాఠం కదా. లక్ష్మీదేవి: ఇది మహాభారతం యొక్క 2వ పాఠం. ఆత్మ కాలచక్రం మొదట్లో మరి ఆఖర్లో దైవం మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ పాఠం మిమ్మల్ని వర్తమాన క్షణంలో జీవించడానికి సహాయపడుతుంది. ఆత్మ కాలచక్రం మధ్యలో చీకట్లో జీవిస్తున్నప్పుడు ఈ పాఠం పూర్తిగా మర్చిపోతుంది. ఈ విధంగానే ఆత్మ దుఃఖం అనేది విరుద్ధతను అనుభూతి చెందుతుంది. భగవద్గీత అర్జునుడికైనా లేదా కర్ణుడికైనా కూడా బోధించి ఉండవచ్చు, కానీ దుర్యోధనుడికి కాదు. ఎందుకంటే దుర్యోధనుడు తన ఆత్మ కాలచక్రంలో మధ్యలో ఉన్నాడు. ఆనందకర్ణేష్: అవునా, శ్రీకృష్ణుడు భగవద్గీతను కర్ణుడికి కూడా బోధించి ఉండేవారా? లక్ష్మీదేవి: అవును, కర్ణుడు తన ఆత్మ మార్గంలో ఉండి ఉంటే కృష్ణుడు అర్జునుడికి కాకుండా కర్ణుడికి రథసారథి అయ్యి ఉండేవాడు. ఆనందకర్ణేష్: కానీ కర్ణుడు తన ఆత్మ మార్గానికి అప్పటికే దివ్య జ్ఞాన ప్రకాశం పొంది ఉండేవాడు కదా. అప్పుడు కృష్ణుడి యొక్క మార్గదర్శకత్వం అవసరం ఏముంది? లక్ష్మీదేవి: నన్ను అవమానించిన రోజునే నాకు అండగా నిలబడి ఉంటే కర్ణుడి యొక్క క్రింది 3 చక్రాలు తెరుచుకుని అమరికలో ఉండి దివ్య జ్ఞాన ప్రకాశం పొందేవాడు. యుద్ధ భూమిలో తాను కృష్ణుడిని అడిగే ప్రశ్నలకు తనకు మరింత ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశం సంభావ్యమయ్యేది. సమాధానాలు అర్జునుడికి చెప్పిన విధంగానే ఉండేవి. కానీ చివరి వరకు కృష్ణుడు చెప్పిన దానిని అంగీకరించలేని మరి దివ్య జ్ఞాన ప్రకాశం పొందకుండా ఉన్న అర్జునుడిలా కాక కర్ణుడికి అప్పుడప్పుడుగా దివ్యజ్ఞాన ప్రకాశపు క్షణాలు మెరిసి ఉన్నత చక్రాలన్నీ తెరుచుకునేవి. భగవద్గీత అనేది కర్ణుడి అధిరోహణ మార్గానికి దారితీసి దివ్య జ్ఞాన ప్రకాశం పొందే కథగా నిలిచేది. పాండవులకు యుద్ధంలో సహాయం చేయటం కాకుండా కర్ణుడికి ఆత్మజ్ఞానం బోధించటమే కృష్ణుడి ముఖ్యమైన కార్యంగా నిలిచేది. కానీ వాస్తవికతలో కర్ణుడు అహం మార్గంలో ఉండడానికి ఎంచుకున్నందువల్ల కృష్ణుడి యుద్ధంలో చాలాసార్లు కలుగు చేసుకోవాల్సి వచ్చింది. దైవం అందరినీ మంచి జరగటం కోసం తాను కోరుకున్నది సృష్టించడానికి అనంతమైన స్థాయిల్లో స్వేచ్ఛ ఉంది.
ఆనంద్ కరుణేష్. అయితే వాస్తవికతలో కర్ణుడు అహం మార్గంతో మరణించిన తరువాత కర్ణుడికి ఏం జరిగింది? లక్ష్మీదేవి. తన మరణ సమయంలో కర్ణుడు తనని తాను కృష్ణుడికి పూర్తిగా సరెండర్ చేసుకున్నారు, అంటే లోబరుచుకున్నాడు. అతని తలుపులు వెంటనే తెరుచుకున్నాయి. ఆ అమృత ఘడియల్లో తాను పూర్తిగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందాడు. ఆనంద్ కరుణేష్. నాకు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు. ఆయన తన ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించలేదు, కానీ మరణ సమయంలో దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు. కర్ణుడు తన ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించాడా లేదా అన్నది చివరకు పెద్ద విషయమేమి కాదంటారా? లక్ష్మీదేవి. కాదు, దైవం స్వేచ్ఛ సంకల్పంలో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు, కానీ చివరిలో తాను అనుకున్నది అమలు చేస్తుంది. ఇది మహాభారతం యొక్క 3వ పాఠం. సమస్త విశ్వపు కోణంలో చూసినప్పుడు అది మీ అహం మార్గంలో ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కర్ణుడి మార్గం కూడా కరుణతో నిండిన బోధిసత్వుని మార్గమే, కానీ ఇది అతనికి తెలియదు. నన్ను అవమానం నుంచి కర్ణుడు కాపాడినట్లయితే ఆ రోజే దివ్య జ్ఞాన ప్రకాశం పొందేవాడు. కానీ తాను ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. దానితో అతి కష్టమైన సమయాల్లో కూడా దైవం అనుకున్నదే అమలు చేయగలదని నిరూపించాడు. తన దివ్య జ్ఞాన ప్రకాశాన్ని కొంతకాలం ఆలస్యం చేసినా కూడా లక్షల మంది మానవులు దైవానికి లోబడి ఉండాలన్న మార్గాన్ని తెరిచాడు. తన అహం మార్గం మిగతా మానవాళి యొక్క ఉన్నత విశ్వాత్మ మార్గంలో అనుసంధానం అయ్యింది. ఆనంద్ కరుణేష్. ఆహా, ఇది జ్ఞానోదయం కలిగించే విషయం. అహంతో జీవిస్తున్న వారి పట్ల త్వరిత ఆలోచనకు రాకూడదు, ఎందుకంటే వారు కూడా ఏదో ఉన్నత లక్ష్యానికి తోడుగా నిలుస్తున్నారు. కర్ణుడి జీవిత కథ నుంచి సమస్త మానవాళి ఏదైనా పాఠం నేర్చుకోవాలా? లక్ష్మీదేవి. మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో అహం మార్గంలో ఉండకూడదు. అందుకు బదులుగా ఆ ముఖ్యమైన సందర్భాల్లో కలవటం లేదా మరణం వంటి సందర్భాల్లో అహం మీ ఆత్మ ప్రణాళిక మార్గాన్ని అడ్డుకుంటోందని తెలుసుకోండి. ఈ సందర్భాల్లో మీరు నడుచుకునే విధానమే మిమ్మల్ని ఆత్మ మార్గంలో లేదా అహం మార్గంలో ఉండేలా చేస్తుంది. ఈ 2 మార్గాలు కూడా ఆత్మకాల చక్రం మొదట్లో మరి ఆఖరిలో విడివిడిగానే ఉంటాయి. కర్ణుడు తన ఆత్మ మార్గానికి తిరిగి ఆయన రావడానికి తనకు ఎన్నో అవకాశాలు లభించాయి. కృష్ణుడు పలు విధాలుగా ప్రయత్నించటం వల్ల క్రమంగా కర్ణుడు తన మరణ సమయంలో కృష్ణుడికి లోబడ్డాడు. దైవానికి లోబడి ఉండటానికి సమయం ఎప్పుడూ మించిపోదు. ఇది మహాభారతం యొక్క ఆఖరి పాఠం. కర్ణుడి మాదిరిగానే మీరు కూడా మీ మరణ సమయాల్లో మీ ఆత్మ మార్గాన్ని కనుక్కోవచ్చు. మీరందరూ నూతన ఆత్మలుగా వేరుపడి ఇప్పుడు మనం జీవిస్తున్న ధర్మాన్ని అందరితో కలిసే సృష్టించారు. ఇదంతా కూడా మనమందరం ఒప్పందానికి వచ్చిన ప్రణాళిక. మహాభారత యుద్ధం మానవాళికి ఒక గొప్ప మలుపు. ఆ యుద్ధంలో విరుద్ధత యొక్క సాంద్రత పెరిగింది. అదే యుగంలో మానవులందరూ అనుభూతి చెందుతున్నారు. నమస్తే ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు.